మీలో కదిలే స్వర్గాన్ని మోస్తుండండి. అన్నిటికన్నా అధిగమించాల్సిన గొప్ప అడ్డంకి మీరే. మీరు రాత్రి ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ మానసిక అశాంతి, చంచలత్వం ఇంకా మీతోనే ఉంటాయి. మీ మనస్సును, శరీరాన్ని నియంత్రించడం నేర్చుకోండి. మీకు మీరే రాజు అవ్వండి. మీలో కదిలే స్వర్గాన్ని మోస్తుండండి. జీవితంలో కానీ, మరణంలో కానీ, స్వర్గంలో కానీ, నరకంలో కానీ ఆ లోపలి స్వర్గం ఎప్పుడూ మీతోనే ఉంటుంది. గాఢంగా మనఃపూర్వకంగా ప్రార్థించండి. దేవా, నిన్ను తెలుసుకోవాలని పరితపిస్తున్నాను. నువ్వు నాకు జవాబిచ్చి తీరాలి. మళ్ళా మరునాటి ఉదయం ప్రార్థించండి. ఈశ్వరా, నువ్వు నా దగ్గరికి తప్పకుండా రావాలి. మళ్ళీ మరునాటి రాత్రి ఇదే విధంగా మీ హృదయ భాషలో ప్రార్థించండి. మీరు అలా ప్రార్థిస్తూ ఉంటే ఆయన తప్పకుండా పలుకుతాడు. కానీ మీరు ఆయనను అరకొర మనస్సుతో ప్రార్థిస్తూ మనస్సులో మరో విషయమేదో ఆలోచిస్తూ ఉంటే మీరాయనకు ప్రథమ స్థానం ఇవ్వడం లేదని ఆయనకు తెలిసిపోతుంది. అందువల్ల ఆయన ప్రతిస్పందించడు. మొట్టమొదటగా దేవుణ్ణి కలిగి ఉండండి. ఇప్పుడే దేవుణ్ణి కలిగి ఉండండి. ఆలస్యం చేయకండి. ఎందుకంటే మాయ చాలా బలమైనది. మీరు తెలుసుకోకముందే ఈ ప్రపంచాన్ని మీరు వదిలివేయవలసిన సమయం వస్తుంది. ఒక్క క్షణం మీకెప్పుడు తీరిక ఉన్నా కూర్చొని ధ్యానించండి. ఎన్నిసార్లు మీ ప్రార్థనలకు జవాబులు లభించినప్పటికీ కలత చెందకండి. ప్రార్థిస్తూనే ఉండండి. మనఃపూర్వకంగా ప్రార్థించండి. మీ ప్రార్థనకు జవాబు వస్తుందని నమ్మండి. నా జీవితంలో ప్రార్థనకు దేవుడు తన ప్రతిస్పందనను అత్యంత అద్భుతమైన రీతిలో కనపరచడం నేనెన్నోసార్లు చూశాను. చిన్న విషయాల గురించి కాకుండా ఆయన సాన్నిధ్యం కోసమే ప్రార్థించండని నేను మీకు నొక్కి చెబుతున్నాను. కేవలం అలాంటి ప్రార్థనే విలువైనది. ప్రతి రాత్రి 1 గంటో 2 గంటలో ధ్యానం కోసం మీరు నిద్రను త్యాగం చేయగలిగితే మీరు దైవ సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తారు. సమయం మీద దృష్టి పెట్టకండి. గాఢమైన చిత్తశుద్ధితో ఈశ్వరా, నువ్వే కావాలి నాకు అని ప్రార్థించండి. చెడు అలవాట్లు, చంచలత్వం మీరు చేసే ప్రయత్నం నుంచి మిమ్మల్ని కుదపడానికి చూస్తాయి. కానీ మీ మనస్సును దేవుడి మీదే ఉంచండి. మీకు ఆయన సాన్నిధ్యం ఉండటం గమనిస్తారు. ప్రాపంచిక ఆనందాల కోసం కలిగే కోరికలు అయస్కాంతం వంటి ఆకర్షణ శక్తిని సృష్టించి అది జన్మ జన్మాంతరాలుగా మనిషిని భూమి మీదికి లాక్కొని వస్తూ ఉంటుంది. దేవుడిలో తమ కోరికలు నెరవేర్చుకున్న వారికి పునర్జన్మ పొందనవసరం లేదు. వాళ్ళు ఏ కోరిక ఎప్పుడు నెరవేరాలని కోరినా వాళ్ళు ఆ విషయాన్ని తలవగానే అది వారి ముందు భౌతిక రూపంలో సాక్షాత్కరిస్తుంది. నాకిప్పుడు మీరు కనిపిస్తున్నట్లే మా అమ్మ రక్తమాంసాలున్న రూపంలో నా ఎదుట ప్రత్యక్షమైంది. భగవంతుడు ఎంత దయామయుడు, ఎంత అద్భుతమైనవాడు. మన హృదయాల్లో ఆయనకు మనం ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మన పట్ల తనకున్న ప్రేమను, కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి ఆయన మనం కోరిన వాటిని అన్నింటినీ మన ముందు ప్రత్యక్షం చేస్తాడు. దేవుడి సాయంతో ఆరోగ్యాన్ని కానీ, సంపదను కానీ, శక్తి సామర్థ్యాలను కానీ, స్నేహితులను కానీ మీరు ప్రదర్శించగలగడం మంచిదే. కానీ మీ ప్రార్థనలకు దేవుడు ప్రతిస్పందించేటట్లు కనుక మీరు చేయగలిగితే మీరు అదృష్టవంతులు. కాబట్టి మీరు మీ జీవితంలో దేవుడి ఉనికిని నిరూపించేదాకా విశ్రమించకండి. మీరు కోరిన ప్రతీదీ ఆయన ఇస్తాడు. ఆయన మిమ్మల్ని పరీక్షిస్తాడు కూడా. ఆధ్యాత్మిక జీవితంలో పరీక్షలు ఇతర పరీక్షలన్నిటికన్నా గొప్పవి. కానీ ఆ పరీక్షలు నెగ్గినవాడు ఇలా అంటాడు: ఈశ్వరా, నా పరమోత్తమ ప్రార్థనకు జవాబు వచ్చింది. నిన్ను తప్ప నా హృదయం కోరేది అవసరమైనది ఇంకేముంది? థ్యాంక్ యూ.